రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. ఐడీఓసీ మీటింగ్ హాల్లో కలెక్టర్ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో 27,955 మంది రైతులు ఉన్నారని తెలిపారు. రైతుల ఖాతాల్లో 2,09,79 కోట్లు జమవుతాయని అన్నారు. గ్రామాలలోని క్లస్టర్ వద్ద రైతులకు రుణమాఫీపై ఎలాంటి సమస్య వచ్చినా ఏఈఓలు వారి సమస్యలను పరిష్కరించేందుకు ఉంటారని అన్నారు. రైతులు రుణమాఫీ డబ్బులను డ్రా చేసేందుకు రైతులను బ్యాంకర్లు ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. రైతు రుణమాఫీలో భాగంగా ఈరోజు రెండో విడత సిద్దిపేట జిల్లాలో మొత్తం మనకి 27,955 అకౌంట్లు, అదేవిధంగా 279.33 కోట్ల రూపాయలతోటి రైతులకి సంబంధించిన రుణాలను కూడా మాఫీ చేయడం జరిగింది. ఏదైతే మొదటి విడతలో మనము గ్రీవెన్స్ రిట్రెసల్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేసుకున్నామో అదేవిధంగా వారి బ్యాంక్స్కి సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా రైతులు క్లస్టర్ స్థాయిలో ఉన్న ఏఈఓలు కావచ్చు, మండల స్థాయిలో ఉన్న ఏఓలు కావచ్చు, ఏడీలు కావచ్చు, డిఏఓలు కావచ్చు, వీళ్ళని కలిసి వాళ్ళ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నా కూడా దాన్ని రిడ్రెస్ చేసుకునే విధంగా మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాము. ఈ రుణాలకి సంబంధించి కూడా బ్యాంకర్లు కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా సూచనలు చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతులు రుణాలని డ్రా చేసుకునే విధంగా మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం.